హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటిది అంటే మీ రిలేషన్షిప్ పరంగా మీ ఎనర్జీ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అనేది మనము చూద్దాం. సో ఇది మీ ఎనర్జీ, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇది మీ ఎనర్జీ అండ్ ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ. సో మనం స్టార్ట్ చేద్దాం. మీ లవ్ విషయంగా మీరు ఏం ఆలోచిస్తున్నారు? బేసికల్గా ఎలాంటి ఎనర్జీ ఉంది? పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా, లేదంటే ఏవైనా యునో కైండ్ ఆఫ్ వైబ్స్ ఉన్నాయా అనేది మనం చూద్దాం. సో ఇది మీ ఎనర్జీ. ఇది మీ పర్సన్ ఎనర్జీ. ఓకే, ఓకే. సో ఈ రీడింగ్లో మోస్ట్లీ ఎలాంటి ఎనర్జీ ఉంది మీ సైడ్ నుంచి? ఫస్ట్ మీ సైడ్ నుంచి తీసుకుంటే ఇంటెన్సిటీ కార్డ్ అండ్ ప్లేఫుల్నెస్ కార్డ్తో యూ హ్యావ్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ. ఇక్కడ చూడండి 2 కార్డ్స్లో. అండ్ ఈ 1 కార్డ్తో ఏమనిపిస్తుందంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం యునో ఏం చేయాలి, ఏ స్టెప్ తీసుకోవాలి అనే ఒక కన్ఫ్యూజన్లో మీరు ఏం ఆలోచించలేకపోతున్నారు. అంటే ఇది ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ కాదు, కొంచెం కన్ఫ్యూజన్. అలా అని మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేయట్లేదు, అట్ ద సేమ్ టైం పాజిటివ్ని కూడా అట్రాక్ట్ చేయట్లేదు. జస్ట్ నిలబడి ఉన్నారు. ఏం చేయాలి, ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని గ్రాప్ చేద్దాం అన్నట్టు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే ఇట్స్ లైక్ మిక్స్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఒక్కటి అని చెప్పలేము. ఇక్కడ చూడండి, కప్ కార్డ్ వచ్చింది, స్వార్డ్స్ వచ్చింది అండ్ పెంటికల్ వచ్చింది. సో ఇట్స్ లైక్ మిక్స్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఫ్యామిలీ, రిలేషన్షిప్, బిజినెస్, వర్క్, మనీ, ఫ్రెండ్స్, సొసైటీ, సో మెనీ థింగ్స్. ఇట్స్ మిక్స్ ఆఫ్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అన్నట్టు ఉంది ఇక్కడ. సో ఫస్ట్ మీ ఎనర్జీ ఎలా కనిపిస్తుందంటే ఇంటెన్సిటీ కార్డ్తో మీరు మీ రిలేషన్షిప్ పరంగానే కాకుండా ఇన్ జనరల్గా మీరు మీ కెరియర్ పైన ఫోకస్ చేశారు, అట్ ద సేమ్ టైం మీ హెల్త్ పరంగా ఫోకస్ చేశారు అండ్ మీ సెల్ఫ్ని మీరు ఎక్కువ లవ్ చేయడం కూడా అంటే స్టార్ట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఇది మీ ఎనర్జీ ఎలా ఉందంటే మీరు సమ్వేర్ ఏదో బలమైన డిసిషన్ తీసుకున్నారు. సరే ఇది కాదు, ఇంకా వదిలేద్దాం, ఏదైనా సరే జరిగేదే జరుగుతుంది అనే ఒక స్టేజ్కి వచ్చేసారు అనేది ఇంటెన్సిటీ కార్డ్తో కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత ప్రెజర్ ఉన్నా నేను ముందుకు వెళ్ళిపోతాను, ఇంకా ఏం చూడదలుచుకోలేదు అనే ఒక ఇంటెన్సిటీ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ప్లేఫుల్నెస్ కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు నేను చూసిన స్ట్రగుల్ చాలు, ఇంత మోసింది నేను ఇంకా చాలు, ఐ జస్ట్ వాంటెడ్ టు బీ హ్యాపీ, రేపటి గురించి నేను ఆలోచించదలుచుకోవట్లేదు అనే ఒక ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ద అవుట్ సైడర్ కార్డ్తో ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, మీ హెల్త్ పరంగా కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇన్ ద సెన్స్ ఇట్స్ లైక్ రెండు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు కెరియర్ పరంగా ఒక జాబ్ కోసం ట్రై చేస్తుంటే 2 మంచి జాబ్ ఆఫర్స్ వచ్చాయి. బోత్ ఆర్ టూ గుడ్. మీరు ఏది చూస్ చేసుకోవాలన్న ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేది, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదే మీ రిలేషన్షిప్లో అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ పరంగా అయి ఉండొచ్చు, లేదంటే మీరు ఉన్న అన్ని సిచ్యువేషన్స్లో అయి ఉండొచ్చు. మీరు జస్ట్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక చిన్న ఛాన్స్ రావాలి, సరే ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి, కాబట్టి మీరు కొంచెం టైం కోసం వెయిట్ చేస్తున్నారు. సరే కొంచెం ఏమన్నా ఆటోమేటిక్గా జరుగుతుందేమో, సరే వెయిట్ చేద్దాం, మంచి డిసిషన్ తీసుకోవడానికి కొంచెం టైం ఇస్తే బెటర్ ఏమో అన్నది కనిపిస్తుంది. మీ ఎనర్జీ మీ లవ్ పరంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అంటే మీ కెరియర్ పరంగా ఫోకస్ చేస్తున్నారు, హెల్త్ పరంగా ఫోకస్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎటువంటి నెగిటివ్ లేదు, నెగిటివ్ ఎనర్జీ అసలు మీ సైడ్ నుంచి లేదు, కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇంకా దీని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీ ఏంటిది, అది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని ఆలోచించవచ్చు. But here it is all the positive energy only
ఒక్కటే ఉంది. సో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అట్ ద సేమ్ టైం నాకు ఈ కార్డ్స్లో మీ ఎనర్జీ ఏం కనిపిస్తుందంటే రీసెంట్ టైంలోనే మీరు మంచిగా యోగా కానీ లేదంటే మెడిటేషన్ చేయడం కానీ లేదంటే ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఎక్సర్సైజ్ చేయడం కానీ జిమ్ ఇవన్నీ స్టార్ట్ చేశారు రీసెంట్ టైమ్స్లోనే. బేసికల్గా మీరు ఎలా అంటే ఇవన్నీ ఏదైనా స్టార్ట్ చేసినా ఇమ్మీడియట్గా 2-3 డేస్లో లేదంటే 1 వీక్లో ఆపేస్తారు. బట్ రీసెంట్ టైమ్స్లో స్టార్ట్ చేస్తే ఇది కంటిన్యూ చేస్తున్నారు అనేది ఈ కార్డ్స్తో అనిపిస్తుంది. అంటే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తున్నారు. సో ప్లీజ్ కీప్ ద సేమ్ ఎనర్జీ అండ్ అదే మోటివేషన్తో అలానే ఉండండి. ఇలానే ఉంటే ఇట్ విల్ హెల్ప్ యూ లైక్ సో మెనీ వేస్. సో ఈ పాజిటివ్ ఎనర్జీని అలానే ఉండండి, పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండండి. కొంచెం నెగిటివ్ ఉన్నప్పటికీ ఇట్స్ ఓకే, మీరు అర్థం చేసుకోండి ఇది నెగిటివ్ అని. దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి స్లోగా కంప్లీట్గా పాజిటివ్గానే మారండి అనేది ఈ కార్డ్స్తో మీ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఎనర్జీ అయితే మీకు ఫుల్ డెడ్ ఆపోజిట్లో కనిపిస్తుంది. మీకు ప్రెజెంట్ అయితే ఏం టెన్షన్స్ లేవు, జస్ట్ కొంచెం కొన్ని విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బట్ వెరీ సూన్ ఇట్ విల్ ఆల్సో గో, బికాజ్ మీరు కొన్ని యూనో మెడిటేషన్ చేయడం కానీ ఇవన్నీ చేయడం వల్ల మీకు కొంచెం క్లియర్ పిక్చర్ వస్తుంది కాబట్టి ఇట్ విల్ ఆల్సో గో కదా. బట్ మీ పర్సన్కి ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇక్కడ చూడండి షార్ట్స్తో అసలు ఈ కార్డ్ అంటేనే నెగిటివ్ కార్డ్. అట్ ది సేమ్ టైం ఇది ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఒక గుడ్ న్యూస్ అంటే ఒక్క పాజిటివ్ థింగ్ ఉంది, బట్ ఇన్ని నెగిటివ్లో ఇది కూడా కొట్టుకొని పోతుంది అన్నట్టు అనిపిస్తుంది. చూడండి ఈ కార్డ్స్తో ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ కొంచెం నెగిటివ్ ఉంది. ఈ కార్డ్తో పాజిటివ్ ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అనేది అనిపిస్తుంది. మీ పర్సన్ ఇక్కడ సోర్స్ కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే ఫ్యామిలీ పరంగా అట్ ది సేమ్ టైం కొంచెం తను పర్సనల్గా చాలా సఫర్ అవుతున్నారు. అంటే ఫ్యామిలీ నుంచి ఏమన్నా రెస్పాన్సిబిలిటీస్ పెరగడం కానీ లేదంటే ఏమైనా ప్రెజర్ రావడం వల్ల కానీ దే ఆర్ అనేబుల్ టు హ్యాండిల్. అంటే ట్రై చేసి చూడండి, ఎందుకు అంటే అనేబుల్ టు హ్యాండిల్ అన్నానంటే ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇలా చూసుకుంటూ పోతే దే ఆర్ డన్. ఇంకా వాళ్ళతో కావట్లేదు. సో ఇంకా గివప్ ఇవ్వాలి అనుకునే సిచ్యువేషన్లో ఉన్నారు అనేది ఈ కార్డ్తో ఒక ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ ఈ సోర్ట్స్ కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే ఎలా ఉంది మీ పర్సన్ ఎనర్జీ రిలేషన్షిప్ పరంగా కానీ అసలు ఏ పరంగా అయినా కానీ జనరల్గా ఎనర్జీ ఎలా ఉందంటే ఏం చేయాలని కన్ఫ్యూజన్ ఉంది, ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. అండ్ మీ పర్సన్కి ఎవరో నమ్మిన వాళ్ళు కొంచెం మోసం చేసేలాగా ఉన్నారు. అంటే బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ఎనర్జీని పుల్ చేసి వాళ్ళు యూనో ఏమంటారు మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఒకవేళ ఇది మీకు రెజొనేట్ అనిపిస్తే మీ పర్సన్కి కూడా చెప్పండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కెరియర్ పరంగా కానీ అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ పరంగా కానీ ఒక డిసిషన్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ కప్ కార్డ్తో అదే కనిపిస్తుంది. బట్ ఇది కూడా ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్లోనే ఆలోచన ప్రారంభమైంది అంతే. సరే ఇప్పుడు కెరియర్ పరంగా కొత్త బిజినెస్ కానీ లేదంటే ఏమన్నా వేరే జాబ్ చేంజ్ అవ్వడం కానీ లేదంటే రిలేషన్షిప్లో ఇప్పుడున్న రిలేషన్షిప్ స్టేటస్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ ఏదైనా సరే ఒక స్టెప్ ముందుకు తీసుకోవాలి అనే ఆలోచన స్టార్ట్ అయింది. బట్ ఇట్స్ నాట్ కంప్లీట్ ఆలోచన. సో ఇది ఓవరాల్గా ఎనర్జీ ఫుల్ కన్ఫ్యూజన్ అయితే ఉంది. అండ్ దే ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ ద థింగ్స్. దే ఫుల్ స్ట్రగుల్లో ఉన్నారు. సో ఇక్కడ ఈ ఎనర్జీస్తో ఏమనిపిస్తుంది అంటే ఇంకొకటి, మీరు ఈ టైంలో కొంచెం ఎనర్జీని మీ పర్సన్కి పాస్ చేయండి. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా పాజిటివ్గా మీరు ఎలా అయితే తయారవుతున్నారో అదే ఎనర్జీని మీ పర్సన్కి కూడా ఇవ్వాలి మీరు డెఫినెట్గా. సో ఇది ఓవరాల్గా ఎనర్జీ రీడింగ్. మీకైతే ఫుల్ పాజిటివ్, మీ పర్సన్కి అయితే ఫుల్ నెగిటివ్. అంటే 80% నెగిటివ్ ఉంది, 20% పాజిటివ్ ఉంది. బట్ ఇది కూడా ఈ నెగిటివ్తోనే కలిసిపోబోతుంది. సో యూ హ్యావ్ టు హెల్ప్ దెమ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద నెగిటివ్ ఎనర్జీ. అండ్ మీ ఎనర్జీని కొంచెం మీ పర్సన్కి సెండ్ చేయండి. అండ్ పాజిటివ్ మైండ్ సెట్తో మీరు ఉండండి. అదే పాజిటివ్ని మీ పర్సన్కి కూడా వచ్చేలా చేయండి అనేది ఈ రీడింగ్తో అర్థమవుతుంది. ఇది ఓవరాల్గా రీడింగ్. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ రీడింగ్ నచ్చితే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.